నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. జనపక్షం టాక్ షోకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటంటే బీసీలకి 42% రిజర్వేషన్ కల్పియాలి లోకల్ బాడీ ఎలక్షన్లో. రియల్గా కాంగ్రెస్కి బీసీలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఉందా? ఈ 42% రిజర్వేషన్ బిల్ వెనకాల ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఏమైనా ఉందా? రియల్గా ఏ పార్టీ అయినా కానీ బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారా? లేదు అంటే ఎంతసేపు బీసీల ఎజెండాని ఒక రాజకీయ ఎజెండాగా మార్చుకొని ఓట్లు దండుకోవాలని అనుకుంటున్నారా? ఇన్ని రోజులు కాంగ్రెస్కి బీసీల మీద లేనటువంటి ప్రేమ ఇప్పుడు ఎందుకు పుట్టుకొచ్చింది? బీజేపీకి బీసీలు దగ్గర అవుతున్నారు కాబట్టి వాళ్ళని దూరం చేయడం కోసమే కాంగ్రెస్ ఈ ఎజెండాతో ముందుకొచ్చిందా? ఎందుకు ఈ బిల్లును పార్లమెంట్లో పెట్టి బీజేపీని కాంగ్రెస్ ఇరకాటంలో పెట్టాలనుకుంటుంది అనేటువంటి అంశాలపై నా విశ్లేషణ చెప్పడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీరు బీసీ అనుకునే ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు బీసీలకి ఏ పార్టీ అన్న న్యాయం చేసిందా లేదా అన్నది మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక విషయంకి వచ్చినట్లయితే కులగణన అయిపోయిన తర్వాత 56% ఉన్నటువంటి బీసీలకి కాంగ్రెస్ ముందుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని అనడం మనం చూసాం. రియల్గా 56 ఉన్న వాళ్ళకి 42కి ఎందుకు ఇస్తారో ఎవరికి తెలియదు. అసలు ఆ నెంబర్ ఎందుకు తీసుకొచ్చారో కూడా మనకు అందరికీ తెలియదు. ఈ 42% రిజర్వేషన్ ఓన్లీ లోకల్ బాడీలో ఉన్న రిజర్వేషనా, లేదంటే విద్యా ఉపాధిలలో కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారన్నది క్లారిటీ లేదు. మరి ఎందుకు కాంగ్రెస్ ఈ 42% పట్టుకొని ఉంది అన్నది కనుక మనం ఆలోచించినట్లయితే మనందరం చూస్తూనే ఉన్నాం. ఏంటంటే బీజేపీ ఒకవైపు ఆల్రెడీ బీసీ ఎజెండా పట్టుకొని రాష్ట్రంలో చాలా అగ్రెసివ్గా వెళ్తుంది. మొన్నటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా బీసీ ఎజెండా పెట్టుకోవడం వల్లనే వాళ్ళు అన్ని ఎంపీ సీట్లు గెలవడం జరిగింది. ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి అని చెప్పి బీజేపీ గట్టిగా వెళ్తున్న సందర్భంలో బీసీలు ఒకవైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి వాళ్ళని అటెన్షన్ డైవర్ట్ చేసి కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసమే కాంగ్రెస్ ఈరోజు 42% ఎజెండాతో ముందుకొచ్చిందన్నది నేను భావిస్తున్నా. రియల్గా కాంగ్రెస్ బీసీలకు న్యాయం చేయాలని ఉంటే ఈ సబ్జెక్టుని ఎందుకు పార్లమెంట్ దాకా తీసుకెళ్ళి పార్లమెంట్లో చర్చ పెడుతుందన్నది నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ 42%లో ముస్లింలు ఉన్నారు, ముస్లిం రిజర్వేషన్ కూడా ఉంది అని తెలిస్తే బీజేపీ దాన్ని ఏ రోజు ఒప్పుకోదన్నది మీకు నాకు తెలిసిన వాస్తవం. మరి ఇలాంటి ముస్లిం ఎజెండా ఉన్న సబ్జెక్టుని పార్లమెంట్లో పెట్టి అక్కడ ఎట్లాగూ కాంగ్రెస్ లేదు, బీజేపీని ఇరకాటంలో పెడితే రియల్గా వాళ్ళు ఆ బిల్లుకి ఎట్లాగూ ఒప్పుకోరు. మరి ఎట్లాగూ ఒప్పుకున్నప్పుడు లాభం ఎక్కడి నుంచి జరుగుతుంది? లాభం జరగదు. మరి లాభం జరగనప్పుడు బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? న్యాయం జరగదు. అంటే దీన్ని మనం ఎంతసేపు చూసినా కానీ దీని వెనకాల రాజకీయ ఎజెండా తప్ప, అంటే బీజేపీ బీసీలకి అన్యాయం చేస్తుందనే ఎజెండా సెట్ చేయడానికి మాత్రమే ఈ 42% రిజర్వేషన్ని వాడుతున్నారన్నది నా పర్సనల్ అభిప్రాయం. మేబీ మీరు డిఫర్ కావచ్చు, బట్ అది నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే రియల్గా కనుక కాంగ్రెస్ ఇవ్వాలి కాకపోతే రేపైనా కానీ సెంట్రల్లో అధికారంలోకి వస్తుంది. వచ్చిన రోజైతే ఇదే కాంగ్రెస్ మళ్ళీ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాలి కదా. చూద్దాం అప్పుడు చేస్తారా లేదా. ఇప్పుడు కనుక రియల్గా కాంగ్రెస్కి బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉంటే నేను వాళ్ళని డిమాండ్ చేసేది ఏంది అని అంటే, వాళ్ళు చట్టం చేయాల్సిన అవసరం లేదు. చట్టం అయ్యే టైంలో అవుతుంది. ఆ చట్టం అయినా కూడా మీకే పేరు వస్తుంది, ఎందుకంటే మీరే దాన్ని ప్రస్తావించారు కాబట్టి. మీరు ఒకవేళ రియల్గా లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టి బీసీలకు న్యాయం చేస్తాము అని చెప్పి మీరు నిరూపించుకోవాలని అనుకుంటే మీరు లోకల్ బాడీలో మీ పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వండి. మీ పార్టీ పరంగా 42% లీడర్లకి టికెట్లు ఇవ్వండి. తప్పే ఉందండి. ఓపెన్ కేటగిరీలో కూడా మీరు బీసీలో నిలబెట్టి మీరు ఇచ్చేటువంటి 12,000 గ్రామాలలో ఉన్నటువంటి 12,000 సర్పంచులకి 42% ద్వారా ఎంతమంది బీసీలకు ఇచ్చారో మీరు నిరూపించుకోండి. అంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు మీరు టికెట్లు ఇచ్చి నిరూపించుకోండి. తద్వారా ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు, ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, ప్రజలు మిమ్మల్ని పట్టాభిషేకం చేస్తారు, జీవితాంతం బీసీలు మిమ్మల్ని గుర్తించుకుంటారు. కాబట్టి మీరు రియల్గా దీని వెనకాల రాజకీయ కోణం లేదు అని మీరు నిరూపించుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఇదే. బీసీలు కూడా మీరు ఇదే చేయాలి అని చెప్పి మీరు కోరుకోండి. ఎందుకంటే ఈ బిల్లు కావాలి పార్లమెంట్లో అంటే ఇది అయ్యే పని కాదు. ఈడ గవర్నరు యాక్సెప్ట్ చేయడు, అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎందుకు దీనిపై శ్రమ వృధా చేసుకోవడం? కాబట్టి మీరు బీసీలందరూ అడగాల్సింది ఏంటంటే
కాంగ్రెస్కి బీసీల మీద కనుక ప్రేమ ఉంటే పార్టీ పరంగా రిజర్వేషన్ వచ్చేటట్టు చూసుకోండి. అది వాళ్ళు గనుక చేయగలిగితే దేశంలో వీళ్ళు ఆదర్శంగా ఉంటారు. మిగతా పార్టీలు కూడా ముందుకొచ్చి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ చేయలేదు, బీఆర్ఎస్ని అడగండి. బీఆర్ఎస్ని 42% పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పండి. పార్టీ టికెట్లు ఇచ్చే విషయంలో వాళ్ళ రాజ్యాంగం వాళ్ళే మాట్లాడుకోవచ్చు, వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళే తయారు చేసుకోవచ్చు. ఎందుకు ఈ చట్టపరంగా వెళ్ళి 50% రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు ఒప్పుకోదని తెలిసి కూడా మళ్ళీ రేపు వీళ్ళు చట్టం చేసినా కానీ ఎవరెవరు వెళ్ళి కోర్టులో కేసు వేయడం దాన్ని హాల్ట్ కావడమే జరుగుతుంది. కాబట్టి ఈ 50% లిమిట్ ఏదైతే రిజర్వేషన్ దాటవద్దు అనే రూల్ ఉందో ఉన్నాక మళ్ళీ దీన్ని లీగల్గా ఫైట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే పార్టీలు ముందుకొచ్చి ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒకవేళ నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.